ధర పతనం కావడంతో పచ్చ బంగారం రైతుల మొహాల్లో కలతప్పింది. వ్యాపారుల సిండికేట్ అంతర్జాతీయ ధరల పేరుతో కొనుగోలుకు వ్యాపారులు రాకపోవడంతో నిజామాబాద్ మార్కెట్లో పసుపు రాసులు గుట్టలుగా పేరుకుపోయాయి. కొనుగోలు కోసం, ధరల కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కే దుస్థితి వచ్చింది. పసుపు బోర్డు వచ్చినా ఆశించిన ధరలు కాదు కదా, గత సంవత్సరం ఉన్న ధరలు కూడా అందడం లేదని రైతులు అంటున్నారు. 12,000 ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ గాల్లో కొట్టుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కళ్ల ముందే దళారులు దోచుకుంటుంటే రైతుల గుండెళ్లు తరుక్కుపోతున్నాయి. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్లో పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది. మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించారు. కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. నిజామాబాద్లో పసుపు రైతులకు 15,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కానీ పసుపుకు ఇప్పుడు కనీసం 11,000, 9,000 కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే, మోసం చేయడమే. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పోటాపోటీ ధర్నాకు పిలుపునిచ్చాయి రాజకీయ పార్టీలు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పసుపుకు మద్దతు ధర కల్పించాలంటూ వేరువేరుగా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నాకు దిగగా షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభం ఎప్పుడంటూ జాతీయ రహదారిపై నిరసనకు బీజేపీ పిలుపునిచ్చింది. 3 పార్టీలు రైతుల ధర్నాలతో మెట్పల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పసుపు ధరకు మాకు మద్దతు కావాలని రైతులు రోడ్డెక్కడం జరిగింది. ఎందుకంటే 6 నెలలు కష్టపడితే కానీ మా డొక్కాడని పరిస్థితి పసుపులో అసలు ఎంత ఘోరం అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు 15,000 దానికి ఉండే, అటువంటిది ఈ సీజన్లో 10,000 దానికి వచ్చింది. తర్వాత ఇప్పుడు 7,000-8,000 వస్తుంది. అంటే పసుపు బోర్డు వచ్చిన తర్వాత దాని విధి విధానాలు ఇంకా ప్రకటన చేయలే, ఇంకా కాలేదని చెప్తారు ఇక్కడ ఎంపీ గారు. ఏది ఉన్నా కానీ అది ఎంఎస్పీ ద్వారా కానీ అవసరమైతే గిట్టుబాటు చేసి ఏదైతే మన మొక్కలు కానీ వడ్లు కానీ కొంటుర్రో మార్కెట్ ద్వారా అవసరమని కూడా దీన్ని కూడా అందులోకి తీసుకొని మా రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా 2 గవర్నమెంట్లను మేము విజ్ఞప్తి చేస్తున్నాం.